బాహుబలి ఇప్పుడు 2020 వరకు జూలై వరకు వీళ్ళని ఇద్దరిని బ్లాక్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంత తప్పండి అది ఏమన్నా? అంటే అంటే ఇద్దరు హీరోలకి ఒక 100 crores బిజినెస్ ఉంది, మార్కెట్ ఉంది. మీరు 300 crores బిజినెస్ చేయొచ్చు, 500 crores బిజినెస్ చేయొచ్చు. ఈలోపు ఇండస్ట్రీలో మనీ జనరేట్ అవుతుంది కదా. మనీ మీరు ఒక చూడాలండి. యాక్చువల్గా వాళ్ళిద్దరూ మధ్యలో ఇంకొక సినిమా చేసిన నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చూసుకుంటే అండి, ఈ ఒక సినిమాకి వాళ్ళు చేసే వర్కింగ్ డేస్ అన్ని ఎక్కువ ఉంటాయండి. సో వీఆర్ ప్రొవైడింగ్ లైవ్లీహుడ్ ఫర్ సో మెనీ మోర్ పీపుల్. వాళ్ళు 2 సినిమాలు చేసి కన్నా ఈ సినిమా చేసి ఒక సినిమాకి వీల్ ప్రొవైడింగ్ మోర్ వర్కర్స్, మోర్ లైవ్లీహుడ్ అండి. సో ఆ యాంగిల్లో చూస్తే ఇట్ ఈస్ బెటర్. అంటే మన పర్స్పెక్టివ్ అండి, మన పర్స్పెక్టివ్. యాజ్ ఎ వ్యూయర్గా ఇద్దరిని ఒక 2 సినిమాలు చూడాలి ఇయర్కి అనే ఒక యాంగిల్ ఉంటుంది కదా, దాని గురించి అడుగుతున్నాను. 2 సినిమాల్లో ఓకే, ఆడియన్స్ పరంగా కానీ, డిస్ట్రిబ్యూటర్స్ పరంగా కానీ, ఫ్యాన్స్ పరంగా కానీ, మిగతా ఏ డైరెక్టర్స్తో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య ఏ సినిమా సంవత్సరం లోపల అవ్వట్లేదు. ఆయన మమ్మల్ని ఆల్మోస్ట్ 1 yearలోనే వదిలేస్తున్నారు. ఇంకోటి అది పక్కన పెడితే వదిలేస్తున్నారు కదా, రాజమౌళి గారు వాళ్ళిద్దరిని ఎప్పుడు అది పక్కన పెడితే అండి, ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్కైనా, ఏ హీరోకైనా అదొక 10 సినిమాలు 10 సంవత్సరాల వరకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. రెవెన్యూస్ కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 10 years, 5 to 7 years వరకు దాన్ని కొట్టే నెక్స్ట్ సినిమా కూడా మనం చూడలేదు. సో ఏం చేసినా ఆయన into 3 into 4 అవుతుంది. సో అన్ని పరంగా ప్లస్ అన్ని రోజులు షూటింగ్ చేస్తున్నాం కాబట్టి అంతమంది కార్మికులకి, అంతమంది ఎవరైతే పని చేస్తున్నారో అంతమందికి అంత బతుకు తీరు అన్నీ జరుగుతున్నాయి కదండి. సో మాకైతే అసలు కంగారు లేదు. ఇంకా వెరీ హ్యాపీ. ఇంకా ఎన్ని రోజులు తీసినా మాకు వెరీ వెరీ హ్యాపీ. మాకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ హాలిడే కదండి ఇది. తొందరపడకుండా ఊరికే కంగారుగా చేసేయకుండా ఇక్కడ కూర్చుంటే కనీసం నేర్చుకుంటున్నాంగా కొత్తవి ఏం చేయాలో. బహుశా ఇదే మా నెక్స్ట్ ఎడ్యుకేషనల్ హాలిడే అంటాం దీన్ని మేము. స్కూల్ ఎక్స్కర్షన్ కి తీసుకెళ్ళి. రాజమౌళి గారు, చరణ్ మీరు మగధీర తర్వాత ఫ్యాంటసీ అండ్ హిస్టారికల్ ఫిల్మ్ చేయలేదు. ఆ సినిమాకి రాజమౌళి డైరెక్టర్. యమదొంగ తర్వాత తారక్ కూడా చేయలేదు. మళ్ళీ ఆయన తర్వాత వాళ్ళెవరు శక్తి మర్చిపోయారండి. వాళ్ళెవరు కన్వీనియంట్గా మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. హలో రాజమౌళి గారు మీరు సినిమాలో కత్తి యుద్ధాలు ఉన్నా, గొర్రెల స్టార్లు ఉన్నా మీరు ముందు నేర్చుకుంటూ ఉంటారు. ఈ సినిమాకి మీరు ఏం నేర్చుకున్నారు? అదంతా ఒకప్పుడు అండి, ఇప్పుడు ఏం అవ్వట్లేదు. సార్ రాజమౌళి గారు, క్వశ్చన్స్ అండి ఫర్ ద మీడియా. లాస్ట్ రాజమౌళి గారు, బాహుబలి సినిమా ఆల్ లాంగ్వేజ్లో కలిపి 2000 కోట్ల వరకు కలెక్ట్ చేసింది సార్ కమర్షియల్గా. ఇది దానికి మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కమర్షియల్గా దీని రేంజ్ ఎంత ఊరుకుంటూ పోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండి? ఎప్పుడు మన ఆశ ఏమో 10,000 కోట్ల దగ్గర ఉంటుందండి. ఆశకి ఎంతన్నా ఉండొచ్చు కండి, ఆశకి హద్దు లేదు, ఎంతన్నా ఉంటుంది. భయం ఏమో మనం ఎంత ఖర్చు పెట్టాం ముందు అంత వచ్చేస్తే చాలు, తర్వాత సంగతి తర్వాత అనుకుంటామండి. రియాలిటీ ఆ మధ్యన ఎక్కడో ఉంటుందండి. అది మనకి సినిమా చివరికి వచ్చేసరికి కానీ రిలీజ్ అయిన తర్వాత కానీ మనకి రియాలిటీ ఏంటో తెలియదండి. మధ్యలో అదంతా జస్ట్ ఊహాగానాలు అంతే అండి. సో డజంట్ మేక్ ఎనీ. సార్ వర్క్షాప్స్ చేశా అన్నారు కదండి, ఎలాంటి వర్క్షాప్స్ అవి? వాటి గురించి ఏమైనా చెప్తారా? మా బేసిక్ చేసింది యాక్టింగ్ వర్క్షాప్స్ అండి. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ మనం పోర్ట్రే చేసేప్పుడు ఆ క్యారెక్టర్ ఒక నడక ఎలా ఉంటుంది, నడత ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉండింది వాళ్ళది. పైగా ఎందుకంటే ఇప్పుడు మేము పోర్ట్రే చేసే క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు హీరోస్ అవ్వక ముందు, వారి పోరాటం వాళ్ళు చెయ్యక ముందు ఏం జరిగిందన్నప్పుడు మాకు ఒక రెఫరల్ పాయింట్ లేదు. నిజంగా అల్లూరి సీతారామరాజు గారిది, కృష్ణ గారిది సీతారామరాజు సినిమా చూస్తే ఓకే ఇలా ఉండొచ్చేమో అనిపిస్తుంది. బట్ మనం చేసేది అది కాదు. ఇప్పుడు ఆయన కానివ్వండి, నాకు కానివ్వండి, మాకు అసలు వీ డోంట్ హ్యావ్ ఒక 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 ఎగ్జాంపుల్స్ లేవు మాకు. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి అని అంటే కంప్లీట్గా డీటెయిల్డ్గా వాళ్ళ నడక ఎలా ఉంటుంది, వాళ్ళ నడత ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేటువంటి వర్క్షాప్స్ చాలా డీటెయిల్గా, చాలా థరోగా చేయడం జరిగింది. Sir, Rajamouli garu. My question, hi, I'm Taruna from TV9. So my question for the heroes and of course for Rajamouli garu. You said you want to create an impact in the Indian cinema, plus you want to create an impact on the audiences. I want to know, what does both of you have to say? What is the echo of your heart? What kind of impact do you think? Like, you're already acting.
you're already shooting. So you must be knowing back of your mind that there will be some impact. What is your impact, both of you, as an actor? The impact, I'm going to steal what Jakanna said. The impact of RRR is that India will know about Telugu heroes. Not Telugu heroes. Telugu heroes. In general about Sita Ramaraj garu and about Komaram Neem garu. So it is not this heroes, it is those heroes.